శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి మే నెల 18, 19, 20 తేదీల్లో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు నక్కతోక తొక్కినట్లే. ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. అలాగే మిథున రాశి వారికి మే నెలలో 3 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఇక ఈ మిథున రాశి వారికి మే నెల 18, 19, 20 తేదీల్లో వారు వినబోయేటువంటి 2 అతిపెద్ద శుభవార్తలు ఏంటి? అలాగే మిథున రాశి వారు ఏ పరిహారాలు చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి. మిథున రాశి వారి గురించి చెప్పాలంటే ముందుగా మన ఛానల్ని నడిపిస్తున్న గురువు గారి గురించి తెలుసుకుందాం. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ మల్లికార్జున్ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9966661726. మా పేరును బట్టి మా రాశి ఏంటో చెప్పండి. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, చెడు ప్రయోగాలు, ఎటువంటి సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి. ఫోన్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఇప్పుడు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మే నెల 18, 19, 20 తారీఖుల్లో మిథున రాశి వారు మీ కుటుంబ జీవితంలో కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం. మీరు చెప్పాలనుకున్నది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకునేది ఇంకొకటి అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. ఓపికతో ఉండటం చాలా ముఖ్యం. అన్నతమ్ములతో లేదా అక్క చెల్లెలతో ఏదైనా చిన్న విషయమై భేదాభిప్రాయాలు రావచ్చు. సర్దుకుపోవటానికి ప్రయత్నించండి. పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ మాట వినండి. ఇంటికి సంబంధించిన పనులలో కాస్త ఆలస్యం జరగవచ్చు. పెద్దల మాట వినడం వల్ల కొన్ని సమస్యలు రాకుండా ఉంటాయి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి, దానివల్ల తలనొప్పి లేదా నిద్రలేమి వంటివి ఇబ్బందులు రావచ్చు. శక్తి స్థాయిలు కూడా కాస్త తక్కువగా అనిపించవచ్చు. బయట ఆహారం తినడం తగ్గించండి. ఎందుకంటే అజీర్తి లేదా కడుపుకు సంబంధించిన చిన్న సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. చర్మం లేదా గొంతుకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉండవచ్చు. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవటానికి ప్రయత్నించండి. తేలికపాటి వ్యాయామం, ముఖ్యంగా ప్రాణాయామం చేయటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చల్లని నీళ్లు ఎక్కువగా తాగండి. ఉద్యోగంలో ఈరోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకేసారి చాలా పనుల మీద పడవచ్చు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు. మీపై అధికారులతో లేదా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మీ ఉద్దేశాలను స్పష్టంగా చెప్పండి. లేకపోతే అపార్థాలు చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈమెయిల్ పంపేటప్పుడు లేదా డాక్యుమెంట్లు తయారు చేసేటప్పుడు 1కి 2 సార్లు సరిచూసుకోవటం మంచిది. చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి. సహోద్యోగులతో అనవసరమైన వాదనలు దిగకుండా మీ పని మీద దృష్టి పెట్టడం మేలు. డబ్బు విషయంలో ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రయాణాలకు లేదా కమ్యూనికేషన్ సాధనాలు, ఫోన్, ఇంటర్నెట్ రిపేర్లకు డబ్బు ఖర్చు కావచ్చు. పెట్టుబడులు పెట్టడానికి లేదా షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి ఇది అంత మంచి రోజు కాదు. ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా లేదా తీసుకోవాలన్నా బాగా ఆలోచించండి. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను వీలైనంత రేపటికి వాయిదా వేసుకోవటం మంచిది. ఆదాయ విషయంలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు, కానీ ఖర్చులను అదుపులో ఉంచుకోవటం చాలా అవసరం. అనవసరమైన వస్తువులు కొనకుండా చూసుకోండి. వ్యాపారంలో ఈ రోజు కొంచెం నెమ్మదిగా సాగవచ్చు. కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడానికి తొందరపడకండి. మీ భాగస్వాములతో లేదా కస్టమర్లతో మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా, ఓపికగా ఉండాలి. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సమస్యలు రావచ్చు. డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో చిన్న చిన్న విషయాల్లో విభేదాలు రాకుండా చూసుకోండి. మార్కెట్లలో లేదా ప్రచార కార్యక్రమాలను కూడా కాస్త నెమ్మదిగా చేయటం మంచిది. రోజువారీ లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. లెక్కలు సరిచూసుకోండి. విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత పెట్టడం కొంచెం కష్టంగా ఉండవచ్చు. మనసు చాలా విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. దానివల్ల చదువు మీద దృష్టి నిలపడం కష్టం కావచ్చు. ముఖ్యంగా లెక్కలు లేదా సైన్స్ వంటి కష్టమైన సబ్జెక్టులను చదివేటప్పుడు ఎక్కువ శ్రమ అవసరం. స్నేహితులతో కబుర్లు లేదా సోషల్ మీడియా వాడకం తగ్గించుకుంటే మంచిది. పరీక్షలు రాస్తున్నట్లయితే ప్రశ్నకు సరిగ్గా అర్థం చేసుకుని సమాధానం రాయండి.
కమ్యూనికేషన్ లేదా భాషలకు సంబంధించిన విషయాలు బాగానే అర్థమవుతాయి. చదివింది గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ మళ్ళీ చదవాల్సి రావచ్చు. వివాహిత జంటలు ఈరోజు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా వాడండి. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు చేసుకునే అవకాశం ఉంది. మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా వినండి. ఆ తర్వాతనే మీ అభిప్రాయం చెప్పండి. ఇద్దరి మధ్య అనవసరమైన వాదనలు రానివ్వకండి. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవటం ముఖ్యం. వీలైతే సాయంత్రం కొద్దిసేపు ప్రశాంతంగా కలిసి కూర్చొని మాట్లాడుకోండి. ప్రేమికులకు ఈరోజు కొంచెం పరీక్షా సమయం లాంటిది. మీ భాగస్వామితో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అందుబాటులో లేకపోవటం లేదా మెసేజ్లకు ఆలస్యంగా స్పందించడం వంటివి జరగవచ్చు. దీనివల్ల అనుమానాలు లేదా అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. ఓపిక పట్టడం చాలా ముఖ్యం. మీ భావాలను స్పష్టంగా ప్రశాంతంగా చెప్పటానికి ప్రయత్నించండి. అనవసరంగా ఆవేశపడకండి. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోవటం చాలా అవసరం. మే 18 ఆదివారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కుటుంబంలో వాతావరణం చాలా మెరుగ్గా ఉంటుంది. సభ్యుల మధ్య మంచి అవగాహన, సఖ్యత పెరుగుతాయి. మీరు చెప్పే మాటలకు విలువ ఉంటుంది. అన్న తమ్ములలో, అక్క చెల్లెలతో సంబంధాలు బాగుంటాయి. వారి నుండి సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరగవచ్చు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. పిల్లలతో సరదాగా గడుపుతారు. వారి ప్రగతి మీకు ఆనందాన్నిస్తుంది. ఇంటికి బంధువులు రావటం లేదా మీరు వారి ఇంటికి వెళ్ళడం జరగవచ్చు. ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య విషయంలో ఈ రోజు చాలా సానుకూలంగా ఉంటుంది. నిన్నటి నీరసం, మానసిక ఒత్తిడి తగ్గి ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. శక్తి స్థాయిలో పెరుగుతాయి. మానసికంగా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా కొంచెం ఉపశమనం లభిస్తుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అయితే ఆహార నియమాలను పాటించడం మంచిది. బయట ఆహారం తినాలనే కోరిక కలిగిన మితంగా ఉండండి. ఉదయం పూట నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయటం వల్ల మరింత ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగంలో ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీ ప్రతిభను గమనిస్తారు. ప్రశంసించే అవకాశం ఉంది. సహోద్యోగుల సహకారం కూడా లభిస్తుంది. టీం వర్క్తో పనులు సులభంగా పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టడానికి ఇది మంచి రోజు. మీ ఆలోచనలను ధైర్యంగా పంచుకోండి. అవి ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రోజు మీకు బాగా ఉపయోగపడతాయి. మీ టీంలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థికంగా ఈరోజు నిన్నటి కంటే మెరుగ్గా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడవచ్చు. గతంలో చేసిన చిన్న చిన్న పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు. ఖర్చులు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. బ్యాంకింగ్ పనులు లేదా ఆర్థిక లావాదేవీలు చేసుకోవటానికి ఇది అనుకూలమైన రోజు. భవిష్యత్తు కోసం పొదుపు పథకాల గురించి ఆలోచించడానికి లేదా ఆర్థిక ప్రణాళికలు వేసుకోవటానికి ఇది మంచి సమయం. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవటం మంచిదే. వ్యాపారంలో ఈ రోజు మంచి పురోగతి అనిపిస్తుంది. కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యమైన చర్చలు ఫలవంతం కావచ్చు. కస్టమర్లతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. మార్కెటింగ్ మరియు సేల్స్ రంగాలలో ఉన్నవారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ గురించి ఆలోచించవచ్చు. మీ ప్లాన్లు బాగా పనిచేస్తాయి. ఉద్యోగులు కూడా ఉత్సాహంగా పనిచేస్తారు. ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. చదువుపై ఏకాగ్రత బాగా కుదురుతుంది. కొత్త విషయాలను సులభంగా నేర్చుకోగలుగుతారు. ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు, ప్రోత్సాహం లభిస్తుంది. కోటి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి రోజు. బాగా చదవాలనుకుంటారో మీ సందేహాలను నివృత్తి చేసుకోవటానికి ప్రయత్నించండి. నివృత్తి చేసుకోవడానికి ముందడుగు వేయండి. స్నేహితులతో కలిసి చదువుకోవటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మంచి ప్రణాళికతో ముందుకు సాగండి. వివాహిత జంటలకు ఈరోజు ఆనందంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో మంచి అవగాహన, అనుబంధం పెరుగుతాయి. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుకోవటానికి ఇది మంచి సమయం. మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు లేదా తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవటం చాలా మంచిది. వీలైతే మీకు చదువు చెప్పిన గురువులను గుర్తు చేసుకోండి. శ్రీ మహావిష్ణువును లేదా సాయిబాబాని, శివయ్యను తలుచుకోవటం శుభప్రదం. మీకు దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే అక్కడ కొద్దిసేపు కూర్చోవటం లేదా ప్రదక్షిణ చేయటం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే మీ స్తోమతకు తగ్గట్టుగా పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు వంటివి ఇవ్వటం లేదా అవసరమైన వారికి కొంచెం శనగపప్పు లేదా అరటిపండ్లు దానం చేయటం వల్ల గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది.
పసుపు రంగు బట్టలు వేసుకోవటం లేదా పసుపు రంగు రుమాలు జేబులో ఉంచుకోవటం కూడా మంచిదే. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి సంతోషాన్ని, సౌకర్యాలను సంబంధించినది. ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ మహాలక్ష్మీదేవి ఫోటోకి నమస్కరించి ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని 11 సార్లు మనసులో అనుకోండి. వీలైతే ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరం లేదా ఏదైనా అమ్మవారి పాట వినండి. ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఆడపిల్లలకు లేదా ముత్తైదులకు ఏదైనా చిన్న బహుమతి ఇవ్వటం వల్ల శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వీలైతే ఆవులకు ఆహారం పెట్టడం కూడా శుభప్రదం. శనివారం కొంచెం జాగ్రత్తగా, నెమ్మదిగా ఉండాల్సిన రోజు. శనిదేవుడి అనుగ్రహం కోసం ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ ఆంజనేయ స్వామిని తలుచుకోండి. హనుమాన్ చాలీసా చదవటం లేదా వినటం చాలా మంచిది. ఇది మిమ్మల్ని అన్ని రకాల కష్టాల నుంచి కాపాడుతుంది. అలాగే ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించడం వల్ల శనిగ్రహ దోషాలు తగ్గుతాయి. మీ చుట్టూ ఉన్న పేదవారికి, ముఖ్యంగా వృద్ధులకు లేదా వికలాంగులకు మీ చేతనైనంత సహాయం చేయండి. వారికి ఆహారం దానం చేయటం చాలా మంచిది. కాకులకు ఆహారం వేయటం వల్ల, కుక్కలకు రొట్టెలు పెట్టడం కూడా శని ప్రీతికరమైన పనులు. ఈ రోజు అనవసరమైన వాదనలకు పోకుండా ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. ఈ చిన్న చిన్న పరిహారాలను భక్తితో, నమ్మకంతో చేయటం వల్ల ఆయా గ్రహాల అనుకూలత పెరిగి మీకు ఎదురయ్యే ఇబ్బందులు తగ్గి మనశ్శాంతి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.